మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే యూపీఎస్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ మంత్రిత్వ శాఖల్లో వివిధ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది? యూపీఎస్సీ అనే సంస్థ నుండి అయితే వచ్చింది. మరి యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దాని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడిందో తెలుసుకోవడానికంటే ముందు అసలు యూపీఎస్సీ ఏర్పడడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. 1854 కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలను నామినేట్ చేసేవాళ్ళు. ఎవరు చేసేవాళ్ళంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని, అంటే వాళ్ళ స్నేహితుల్ని కావచ్చు, లేదా బంధువుల్ని కావచ్చు, లేదా వాళ్ళు సూచించిన వాళ్ళ పేర్లైనా కావచ్చు, అలా నామినేట్ చేసేవాళ్ళు. ఏంటి, పెద్ద పెద్ద ఉద్యోగాల్ని. ఎప్పటి వరకు? 1854 వరకు కూడా. అలా చేయడాన్ని ఏమనేటోళ్ళు అంటే ప్యాట్రనైజ్ అనేటోళ్ళు. ప్యాట్రనైజ్ సిస్టమ్ అంటే నీకు ఎవరు తెలుసు అనే దానిని ఆధారంగా తెలుసుకొని నీకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. అంతే తప్ప నీకు ఎంత టాలెంట్ ఉందని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని అయితే ఉద్యోగం ఇచ్చేటోళ్ళు కాదు. ఎప్పటి వరకు? 1854 వరకు. మరి 1854లో ఏమైంది? 1854లో ఏమైందంటే లార్డ్ మెకాలే అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లార్డ్ మెకాలే కమిటీ ఏం చేసిందంటే ప్యాట్రనైజ్ సిస్టమ్ ద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకూడదు, కేవలం ప్రతిభ ఆధారంగా మాత్రమే మీరు ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి ఈ లార్డ్ మెకాలే కమిటీ అయితే సూచించింది. అంటే ఎవరైతే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకండి, ఎవరికైతే ప్రతిభ ఉన్నదో వాళ్ళని ఆ ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఈ లార్డ్ మెకాలే కమిటీ 1854లో చెప్పింది. 1854లో లార్డ్ మెకాలే కమిటీ సూచించిన ఆధారంగా అప్పటి నుండి ఎవరైతే ప్రతిభ గల స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలను ఇచ్చేటోళ్ళు. కాకపోతే 1854 నుంచి 1922 వరకు ఈ యూపీఎస్సీ సివిల్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం లండన్లోనే నిర్వహించేవారు. 1854 వరకు కూడా భారతీయులకు అవకాశం కల్పించలేదు ఈ యూపీఎస్సీ ఉద్యోగాలు. అంటే ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో 1854 వరకు కూడా భారతీయులకైతే అవకాశం కల్పించలేదు. 1854లో లార్డ్ మెకాలే కమిటీ సూచన మేరకు అప్పుడు 1854 నుండి భారతీయులకైతే అవకాశం కల్పించారు. మరి ఈ సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు ఎక్కడ జరిగాయి అంటే కేవలం లండన్లో మాత్రమే జరిగాయి. మరి మన భారతీయులు ఇక్కడి నుంచి పోయి లండన్కి పోయి పరీక్ష రాయగలుగుతారా? అంత సామర్థ్యం ఉన్నదా అంటే తక్కువ ఉన్నది, కానీ చాలా తక్కువ అనమాట. అంటే చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశాలు వచ్చేది. దానితో ఏం చేశారంటే భారతీయులు ధర్నా చేశారు. ఏమనంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలు కేవలం లండన్లోనే కాదు మా భారతదేశంలో కూడా నిర్వహించాలని చెప్పేసి వీళ్ళైతే ధర్నా చేశారు. అంటే వ్యతిరేకించారన్నమాట. దానికి తలొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1922 నుండి భారతదేశంలో కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షలు పెట్టడం ప్రారంభించింది. అంటే 1922 నుండి అటు లండన్లోను ఇటు భారతదేశంలోని అలహాబాద్ పట్టణంలోనూ ఒకేసారి సివిల్ సర్వీసెస్ పరీక్షలు నిర్వహించడం ప్రారంభమైనది. మరి యూపీఎస్సీని ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారంటే ఇక్కడ ప్రత్యేకంగా భారతదేశంలో ఇలాంటి పరీక్షలు నిర్వహించడం కోసం ఒక సపరేటు శాశ్వతబద్ధమైన సంస్థ ఉండాలనే ఉద్దేశంతో ఎప్పుడు 1926లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయమని ఏ కమిటీ సూచించింది అంటే లీ కమిషన్ సూచించింది. మరి లీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1923లో ఏర్పాటు చేశారు. అసలు లీ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తీసుకురావాలి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు నియమించేటప్పుడు ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ లీ కమిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ లీ కమిషన్ యొక్క సూచనల మేరకే 1926లో ఈ యూపీఎస్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడు దాని పేరు యూపీఎస్ కాదు, 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత 1935లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం చెందింది.
1935 నుండి భారత రాజ్యాంగం అమల్లో వచ్చే వరకు కూడా అది ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గానే కొనసాగింది. ఎప్పుడైతే మనకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అప్పటి నుండి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూపీఎస్గా అయితే రూపాంతరం చెందడం జరిగింది. మరి మనకు భారత రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి వచ్చిందంటే 1950 జనవరి 26 నుండి మనకైతే భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. మరి యూపీఎస్కి సంబంధించిన ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉన్నదా అంటే ఉన్నది. మరి ఏ భాగంలో ఉన్నది? ఏ భాగంలో ఉన్నదంటే 14 భాగంలో ఉన్నది. 14 భాగంలోనే ఆర్టికల్ 315 నుండి ఆర్టికల్ 323 వరకు యూపీఎస్సీ నిర్మాణం దాని యొక్క విధుల గురించి అయితే తెలియజేయడం జరుగుతుంది. మరి యూపీఎస్సీ యొక్క చైర్మన్ని మరియు వాళ్ళ యొక్క సభ్యులను ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారంటే భారత రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ఇది చట్టబద్ధ సంస్థనా రాజ్యాంగబద్ధ సంస్థనా? ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. యూపీఎస్ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ శాఖలో ఏ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం. ఆంథ్రపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది మినిస్టర్ ఆఫ్ కల్చర్ శాఖ కిందకి వస్తుంది. మరి ఇందులో ఏ పోస్ట్ ఖాళీగా ఉంది? ఏ పోస్ట్ ఖాళీ ఉందంటే అసిస్టెంట్ కీపర్ అనే పోస్ట్ ఖాళీ ఉంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే ఒక్కటే ఖాళీగా ఉన్నది. మరి ఈ అసిస్టెంట్ కీపర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో, ఏ పోస్ట్కి అసిస్టెంట్ కీపర్ అనే పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఆంథ్రపాలజీలో పీజీ చేసి ఉండాలి. దానితో పాటు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మ్యూజియాలజీలో డిప్లొమా చేసి ఉండాలి. అంటే ఇటు ఆంథ్రపాలజీలో పీజీ చేసి ఉండాలి, దానితో పాటు మ్యూజియాలజీలో డిప్లొమా చేసి ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అసిస్టెంట్ కీపర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 1వ తారీఖు 2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ అసిస్టెంట్ కీపర్ అనే పోస్ట్ పర్మనెంట్ పోస్టా, కాంట్రాక్ట్ బేసిక్ పోస్టా అంటే పర్మనెంట్ పోస్టు. ఇదైతే పర్మనెంట్ పోస్ట్ అండి. మరి ప్రొబేషన్ పీరియడ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ నోటిఫికేషన్లోనే మరో మంత్రిత్వ శాఖ అయిన రక్షణ మంత్రిత్వ శాఖలోని డిఆర్డీఓలో ఒక ఖాళీ అయితే ఉన్నది. ఏ పోస్ట్ ఖాళీ ఉంది డిఆర్డీఓలో? ఏ పోస్ట్ ఖాళీ ఉందంటే సీనియర్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనే పోస్ట్ ఖాళీ ఉన్నది. ఎందులో? డిఆర్డీఓ అనే సంస్థలో. ఈ డిఆర్డీఓ అనే సంస్థ రక్షణ శాఖకు సంబంధించిన సంస్థ. మరి ఈ డిఆర్డీఓలో సీనియర్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ అయితే ఖాళీ ఉన్నాయి. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ సీనియర్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్ ఏదైతే ఉందో మరి దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ సీనియర్ స్టోర్ గ్రేడ్ 2 ఆఫీసర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎకనామిక్స్లో కానీ, కామర్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, బిజినెస్ స్టడీస్లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పీజీ అయితే ఖచ్చితంగా పాస్ కావాలి. ఒకవేళ పీజీ లేదనుకో, డిగ్రీనే ఉన్నది, మరి వీళ్ళు ఎలిజిబులా అంటే డిగ్రీతో పాటు ఇంకో క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్. ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఏ క్వాలిఫికేషన్ కావాలంటే డిగ్రీలో ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, బిజినెస్ స్టడీస్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ క్వాలిఫై, దానితో పాటు మెటీరియల్ మేనేజ్మెంట్లో కానీ, వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్లో కానీ, పర్చేసింగ్లో కానీ, లాజిస్టిక్స్లో కానీ, పబ్లిక్ ప్రాక్యూర్మెంట్లో కానీ ఎవరైతే డిప్లొమా క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఏ పోస్టుకు? ఏ పోస్టుకు అంటే సీనియర్ స్టోర్ ఆఫీసర్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ సీనియర్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎంత ఏజ్ ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 1, 2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్ట్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందులో అంటే స్టోర్ కీపింగ్లో 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఇది కూడా పర్మనెంట్ పోస్ట్ అండి, ఇదైతే కాంట్రాక్ట్ పోస్ట్ కాదు. ఈ నోటిఫికేషన్లోనే మరో మంత్రిత్వ శాఖ అయిన పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖలో ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఏంటి ఆ పోస్ట్ అంటే లైవ్ స్టాక్ అనే పోస్ట్ అయితే ఖాళీ ఉంది. మరి ఈ లైవ్ స్టాక్ పోస్ట్లో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 8 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ లైవ్ స్టాక్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ లైవ్ స్టాక్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీలో డిగ్రీని అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. దానితో పాటు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో కానీ లేదా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో కానీ వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావాలా అంటే కావాలి. ఎన్ని సంవత్సరాలు కావాలి? ఎన్ని సంవత్సరాలు కావాలంటే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఎందులో కావాలంటే లైఫ్ స్టాక్ డెవలప్మెంట్లో కానీ, లేదా యానిమల్ హెల్త్లో కానీ, లేదా పౌల్ట్రీలో కానీ, లేదా మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్లో కానీ ఖచ్చితంగా అయితే మీకు 3 సంవత్సరాల అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ వాళ్ళ అర్హులు అంటే మే 1, 2026 నాటికి గరిష్టంగా 30 సంవత్సరాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లైఫ్ స్టాక్ అనే పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 1 సంవత్సరం అయితే ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. మరి ఈ 3 పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 11, 2026 నుండి ప్రారంభమై మే 1, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఫీమేల్కి, ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఫీజు లేదండి. అదే జనరల్ వాళ్ళు కానీ, ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ వాళ్ళకు వచ్చేసి ఫీజు 25 రూపాయల ఫీజు అయితే ఉన్నది. మరి ఈ ఫీజును దేని ద్వారా చెల్లించవచ్చు అంటే క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ చెల్లించవచ్చు, లేదా యూపీఐ పేమెంట్ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.